ఎవరు పడితే వాళ్ళు నోటికి ఏదొస్తే అది అమరావతి గురించి మాట్లాడుతున్న ఈ సందర్భంలో వాస్తవాలకు ఉన్నటువంటి ప్రమాదాలు, సవాళ్లు, కుట్రల విషయంలో ప్రజలకు ఉండాలి. వాటిని దాటుకుని వెళ్ళాలంటే మనం ఏం చేయాలి అనే దాని మీద అందరిలోనూ ఒక ఏకాభిప్రాయం రావాలి అన్న ఉద్దేశంతో ఈ వివరాలన్నింటినీ సవివరంగా ప్రజల ముందు పెట్టదలుచుకున్నాం. ఇందులో ఏవైనా మేము మాట్లాడిన దాంట్లో అవాస్తవాలు ఉంటే తప్పకుండా ఎత్తి చూపించమని చెప్పి మీడియాకు, అలాగే ప్రజలకు, అలాగే ఆంధ్రప్రదేశ్లో కానీ హైదరాబాద్లో కానీ కూర్చుని ఉండే మేధావి వర్గాలకు కూడా నేను సవినయంగా విజ్ఞప్తి చేస్తున్నాను. ప్రజలందరూ 2014 నుంచి అమరావతి విషయంలో ఏం జరుగుతుందో పూర్తిగా అర్థం చేసుకుని ఉన్నారు. ఏం జరుగుతుంది అన్నది అందరికీ తెలిసిన విషయమే. కాకపోతే ఈ మధ్యనే 20 ఏళ్ళు 25 ఏళ్ళు వచ్చిన పిల్లలకి తెలిసి ఉండకపోవచ్చు. ఆ యువతకు కూడా వాస్తవాలు తెలియాల్సిన అవసరం ఉంది. కాబట్టి బ్రీఫ్గా మరొకసారి క్విక్గా 2014 నుంచి ఏం జరిగిందో ఒకసారి రన్ చేస్తాం. 2014లో కొత్త రాష్ట్రం ఏర్పడిన నాటి నుంచి, సరే కొత్త రాష్ట్రం ఏర్పడింది కాబట్టి ఎక్కడో చోట రాజధాని కట్టుకోవాలనేది ఎవరో కాదనలేని విషయం. ఎక్కడ అనే విషయం మీద శివరామకృష్ణన్ కమిషన్ అని ఒకటి వేశారు. సెంట్రల్ గవర్నమెంట్ విభజన చట్టంలో భాగంగా వాళ్ళు రాష్ట్రం అంతా తిరిగి అందరి దగ్గర నుంచి అభిప్రాయాలు తీసుకున్నారు. ఒక్కొక్కళ్ళు మా ఊర్లో పెట్టమని అడిగారు. ఏ ప్రాంతం వాళ్ళు ఆ ప్రాంతంలో మా ఊర్లో పెట్టండి, దానికి ఇన్ని కారణాలు ఉన్నాయి, ఇన్ని సదుపాయాలు ఉన్నాయి అని చెప్పారు. అది అద్భుతమైన ఒక ప్రజాస్వామిక ప్రక్రియ. అందులో మనం ఏం తప్పు పట్టాల్సిందేమీ లేదు. సరే, మొత్తం మీద అభిప్రాయాలు, పిటిషన్లు, విజ్ఞప్తులు అంకెల్లో లెక్కేసుకుంటే కృష్ణా గుంటూరు జిల్లాలో పెట్టమని వచ్చిన విజ్ఞప్తులే సంఖ్య ఎక్కువ. అయినా కానీ సంఖ్య ఎక్కువైనంత మాత్రాన అక్కడే పెట్టాలని ఏమీ రాసిపెట్టి లేదు. శివరామకృష్ణ కమిషన్ చివరిలో ఏం చెప్పిందంటే, సరే ఇంత పొడుగు రిపోర్ట్ ఇచ్చారు, అందులో ముఖ్యంగా చెప్పినవి ఏంటంటే ఎక్కడ పెట్టినా కానీ కొంచెం సరిపడా స్థలం ఉండేటట్టు, ఎక్కువ ఖర్చు అవ్వకుండా భూసేకరణ ఈజీ అయ్యేటట్టు చూసుకోండి అని చెప్పి రకరకాల సిఫార్సులు వరకే ఇచ్చి వెళ్ళిపోయారు. శివరామకృష్ణ కమిషన్ కాల పరిమితి రాష్ట్రం విడిపోయి కొత్త ప్రభుత్వం ఏర్పడిన తర్వాత కూడా కొనసాగింది. 2014 మేలో కొత్త ప్రభుత్వం వస్తే ఆగస్టు సెప్టెంబర్ వరకు నాకు గుర్తున్నంత వరకు శివరామకృష్ణ కమిషన్ ఫంక్షనింగ్ చేసింది. దాని తర్వాతే రిపోర్ట్ ఇచ్చింది. కొత్త ప్రభుత్వం వచ్చినప్పుడు కొత్త ప్రభుత్వాన్ని కూడా అడగటం పరిపాటి. మీరేమనుకుంటున్నారండి అని చెప్పి కొత్త ప్రభుత్వాన్ని అడుగుతారు. కొత్త ప్రభుత్వం వాళ్ళు కూడా వాళ్ళు చెప్పదలుచుకున్నది వాళ్ళు చెప్పారు. కాకపోతే అప్పట్లోనే కొత్తగా వచ్చిన ప్రభుత్వానికి శివరామకృష్ణ కమిషన్కి మధ్యలో కొంచెం అభిప్రాయాలు కలవడం లేదు అని వినపడింది. మనకి పెద్దగా పేపర్లలో రాలేదు, రచ్చ కాలేదు, కానీ కొద్దిగా అభిప్రాయ భేదాలు ఉన్నాయి. ఆయన ఒకటి అంటున్నాడు, మనం ఒకటి అంటున్నాం అనేది వినపడింది. దాని కారణంగానో ఏవో కానీ మొత్తానికి శివరామకృష్ణ కమిషన్ హితమిద్దంగా ఇక్కడ పెట్టండి అని చెప్పకుండా ఇదిగోనే 4-5 ప్రిన్సిపల్స్ పెట్టుకుని 4-5 ప్రాతిపదికలు పెట్టుకుని మీకు నచ్చిన చోట పెట్టుకోండి అని చెప్పి రిపోర్ట్ ఇచ్చి వెళ్ళిపోయారు. వాళ్ళ పని అప్పుడుతో అయిపోయింది. రాజధాని పెట్టే బాధ్యత దాదాపుగా కొత్త ప్రభుత్వం మీదే పడింది. శివరామకృష్ణ కమిషన్ చెప్పింది అసలు ఇవాళ పెద్దగా దాన్ని మనం లెక్కలోకి తీసుకోవాల్సిన పని లేదు. రాష్ట్ర ప్రభుత్వం మీద పడినప్పుడు మీకు గుర్తుండే ఉంటుంది, సెప్టెంబర్ మిడిల్లో అనుకుంటా 2014లో రాష్ట్ర ప్రభుత్వం, అప్పట్లో అసెంబ్లీ హైదరాబాద్లో జరిగేది, హైదరాబాద్లో ఒక అనౌన్స్మెంట్ చేశారు. ఏంటంటే విజయవాడ చుట్టుపక్కల ప్రాంతంలో రాజధానిని పెడదామని సూచనప్రాయంగా నిర్ణయం తీసుకున్నాము అని చెప్పి సెప్టెంబర్ మిడిల్లో అనౌన్స్మెంట్ చేశారు. అలాంటి చోటని చెప్పలా. మీ విజయవాడలో మన అందరికీ గుర్తుండే ఉంటుంది. ఆ రోజున విజయవాడలో చాలా చోట్ల టపాకాయలు కాల్చి మరీ సంబరాలు చేసుకున్నారు. అదే మర్నాడు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు విజయవాడ వస్తా అంటే దారి పొడుగున ఎయిర్పోర్ట్ దగ్గర నుంచి బెంచ్ సెంటర్ వరకు దారి పొడుగున విద్యార్థులు మానవహారం ఏర్పాటు చేసి థ్యాంక్ యూ సీఎం సార్, మా ఊళ్ళో రాజధాని పెడుతున్నందుకు అని చెప్పి ప్లేకార్డులు పట్టుకుని నుంచున్నారు. అది మీకు గుర్తుందో లేదో తెలియదు, కానీ ఇప్పుడే కొంచెం తెలివి వచ్చిన కుర్రాళ్ళకి తెలియడం కోసం చెప్తున్నా. సెప్టెంబర్లో జరిగింది అది. ఆ తర్వాత విజయవాడ చుట్టుపక్కల అన్నారు తప్ప ఎక్కడ అన్నది ఏమి చెప్పలా. ఆ తర్వాత అక్టోబర్ 12నో అక్టోబర్ 31 అనుకుంటా, అక్టోబర్ 31వ తారీఖున అనుకుంటా శాసనసభలో తీర్మానమే చేశారు. ఏమనంటే విజయవాడ గుంటూరు నగరాల మధ్యన తుళ్ళూరు మండలం ప్రాంతంలో
రాజధానిని పెట్టబోతున్నాం అని చెప్పి అసెంబ్లీలో తీర్మానం చేశారు. ఆ తీర్మానం చేయడానికి ముందు చర్చ జరిగినప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ప్రతిపక్ష నేతగా ఉన్నారు. ఆయన ఆ రోజుకి ఇంకా 30,000 50,000 ఎకరాలని ఎవరికి తెలియదు. అప్పటికి ఇంకా భూ సమీకరణ కూడా పూర్తిగా అదే మాటలు నడుస్తున్నాయి, ఆలోచన ఉంది తప్ప ఒక నిర్ణయానికి రాలా. ఏదో చర్చ నడుస్తుంది, ఎట్లా భూమి ఎట్లా అని. సరే, అక్టోబర్లో జరిగినటువంటి తీర్మానం టైంలో జగన్మోహన్ రెడ్డి గారు ఆయన చెప్పింది ఏంటంటే, మేము విజయవాడ ప్రాంతాల్లో రాజధాని పెట్టడానికి మాకు అభ్యంతరం ఏమీ లేదు, కానీ రాజధాని అనేది ఏదో చిన్నగా కడితే కాదు, కనీసం 30-40 వేల ఎకరాలు కావాలి అని చెప్పి ఆయన స్వయాన ఆయన నోటితో అన్నదే. అసెంబ్లీలో రికార్డు ఉంది, మనం ఏం కల్పించి చెప్తాంది కాదు, ఇది చెప్పాడు. సరే, 30-40 వేల ఎకరాలు ఆయన ఎందుకని ఉంటాడంటే ఆ రోజున ఈ ఎటకు తేలేరలే అంత భూమి అనుకుని ఉంటాడు. మొత్తానికి ప్రభుత్వం ఈ భూ సమీకరణ అనే విధానాన్ని కొత్తగా తీసుకొచ్చి ఆల్మోస్ట్ డెవలప్మెంట్ అగ్రిమెంట్ లాంటిది భూ సమీకరణ అంటే. మనం ఎక్కడన్నా టౌన్లో ప్లాట్ ఉంటే, ఒక 1000 గజాలు ఉంటే, ఎవరినన్నా బిల్డర్ని పిలిచి, బాబు మీరు బిల్డింగ్ కట్టండి, అపార్ట్మెంట్లు కట్టండి, మాకు 50%, మాకు సగం ఇవ్వండి, మీరు సగం తీసుకోండి అని డెవలప్మెంట్ అగ్రిమెంట్లు రాసుకుంటారే, దాదాపుగా అట్లాంటిదే ఈ భూ సమీకరణ విధానం. రైతులందరూ డెవలప్మెంట్కి అగ్రిమెంట్కి మొత్తానికి చాలా రోజులు తర్జన భర్జనలు, మీరేమిస్తారు, మాకు 50% ఇస్తారా, ఎంత శాతం, ఎన్ని గజాలు ఇస్తారు, వీటి మీద నడిచింది. చివరికి ఏదో ఒక ఒప్పందానికి వచ్చారు. మొత్తానికి డిసెంబర్ వచ్చే నాటికి భూ సమీకరణ అమరావతి తుళ్ళూరు మండల కేంద్రంగా రాజధాని అనేది పక్కా అయిపోయింది. దీనికి శంకుస్థాపన చేసింది ఎప్పుడు? 2015 అక్టోబర్ 23 అనుకుంటా, దసరా పండుగ నాడు నరేంద్ర మోడీ గారు వచ్చి పెద్ద మీటింగ్ పెట్టి ఆ రోజున అమరావతి అని చెప్పి నామకరణం కూడా చేశారు. 2015 ఉగాది నాడు కూడా, ఉగాది కూడా మీకు గుర్తుండే ఉంటుంది, తుళ్ళూరు మండలంలోనే పెట్టారు ఉగాది సంబరాలు 2015లో. పెట్టినప్పుడు కూడా ఇంకా పేరేం పెట్టాలి అనేది ఇంకా ఓపెన్గానే ఉంది. ఆ రోజుకి ఇంకా డిసైడ్ చేయలే. ఆ రోజున కూడా రకరకాల పేర్లు వచ్చినాయి. విజయనగరం అని ఒకరు అన్నారు, ఇంకొకళ్ళు అన్నారు, రకరకాల పేర్లు వచ్చినాయి. కానీ అమరావతి అన్నది ఆ రోజుకి 2015 ఉగాది నాటికి కూడా ఫిక్స్ కాల. 2015 దసరా నాటికి, ప్రారంభోత్సవం నాటికి, శంకుస్థాపన నాటికి పేరు ఫిక్స్ అయింది, అమరావతి అన్నారు. ఆ రకంగా నలుగురు నోళ్లలోనూ పడి చర్చ జరిగి 1 సంవత్సరం 2 సంవత్సరాలు గడిచిన తర్వాత ఈ పేరు కానీ, ఆ ప్రాంతం కానీ, ఆ విస్తీర్ణం కానీ ఫిక్స్ అయినాయే తప్ప రాత్రికి రాత్రి ఎవరో దొంగసాటుగా తీసుకున్న నిర్ణయాలు కావు ఇవి. ప్రజలందరి మధ్యన జరిగినవి, బాహాటంగా బహిరంగంగా జరిగిన నిర్ణయాలు. ఒకసారి నిర్ణయం తీసుకున్న తర్వాత శంకుస్థాపనకి రమ్మని చెప్పి ఇన్విటేషన్ పంపిస్తే జగన్మోహన్ రెడ్డి గారు 2 మంత్రులు వెళ్ళారు ఇన్విటేషన్ ఇవ్వడానికి. వెళ్తే ఆ మంత్రులు వెళ్ళే లోగానే ఆయన ఓ లెటర్ రాయటమో లేకపోతే ట్వీట్ పెట్టడమో చేశాడు. ఏమనంటే, నేను ఈ శంకుస్థాపనకి రాను, నన్ను పిలిచి మళ్ళా నన్ను రాలేదు అని చెప్పి నా మీద బండలేయొద్దు, ఈ మాట వాడాడు, బండలేయొద్దు, నేను రావడం లేదు, నాకు ఇన్విటేషన్ కూడా పంపమాకండి అని చెప్పి లెటర్ పెట్టాడు. అయినా కానీ మర్యాద కోసం 2 మంత్రులు ఆయన ఇంటికి వెళ్ళి ఇన్విటేషన్ ఇవ్వడానికి వెళ్తే ఆయన లేడు, లేకపోతే ఉన్నా కానీ తీసుకోలేదు, అక్కడ ఉన్న వాళ్ళకి ఇచ్చేసి వచ్చారు. అంటే తనంతట తాను అసెంబ్లీలో ఒప్పుకున్న మనిషి, 30,000 ఎకరాలు ఉండాలి కనీసం అన్న మనిషి శంకుస్థాపన కూడా రాలేదు అని అంటే ఎందుకు మరి అంత దుగ్ధ పెట్టుకున్నాడో ఆయన్నే అడగాలి. ఆయన ఏం కారణం చెప్పలే ఇవాళ వరకు. ఆ రోజున 2 లక్షల కోట్లు అవుద్దని, 1,00,000 కోట్లు అవుద్దని ఏమి లెక్కలు లేవే. మరి ఆ రోజునే నీకు ఎందుకు దుగ్ధ? అక్కడ వద్దు, నేను రాను, నాకు సంబంధం లేదు అని ఎందుకు తగవ పెట్టుకున్నావు? దానికి సమాధానం లేదు. ఇవాళ కొత్తగా ఎత్తుక్కుంటున్నారు కారణాలు. 2 లక్షల కోట్లు అవుద్ది, అదిగో కాంట్రాక్ట్ ఆడికిచ్చారు, ఈడికిచ్చారు, కారణాలు వెతుక్కుంటున్నారు, సాకులు వెతుక్కుంటున్నారు. ప్రజలు తెలుసుకోవాల్సిన విషయం ఇది. జగన్మోహన్ రెడ్డి గారికి తెలుసు ఆయన ఏం చేస్తున్నాడో, ఎందుకు చేస్తున్నాడో. వాళ్ళ పార్టీ కార్యకర్తలకు కూడా తెలుసు వాళ్ళు ఎందుకు చేస్తున్నారో, ఏం చేస్తున్నారో. కేవలం మనకి ప్రజలుగా మనం అనుకోగలిగింది ఏంటంటే, అరే అమరావతి నా పేరును కాకుండా ఎవరో పేరు కొట్టేస్తున్నారే, ఎవరో కట్టించిన ఖ్యాతి కొట్టేస్తున్నారే, దీన్ని నేను ఎలా సహించగలను? ఇది నాకు మింగుడు పడతలేదు, నాకు నిద్ర పడతలేదు. కాబట్టి దీన్ని ఎట్టి పరిస్థితుల్లోనూ వ్యతిరేకించాల్సిందే, నాశనం చేయాల్సిందే, ఆపాల్సిందే అన్న ఉద్దేశం ఆయన మైండ్లో పడిపోయింది.
సరే, ఒక రాజకీయ నాయకుడికి ఇటువంటి మైండ్ సెట్ ఉండొచ్చా లేదా అనేది ప్రజలు, ఓటర్లు మీరే ఆలోచించుకోండి. రాజకీయ నాయకులు అన్నాక నీకు నచ్చని నిర్ణయాలు చాలా జరుగుతాయి. ముఖ్యంగా నువ్వు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు నచ్చని నిర్ణయాలు చాలా జరుగుతాయి. జరిగినప్పుడు నలుగురితో కలిసి నడవటం నేర్చుకోవాలా, లేకపోతే నేను పాత్ర వహించని ఏ నిర్ణయాన్ని నేను సహించను అనడం ప్రజాస్వామ్యం అవుతుందా? రాజకీయాలు అవుతాయా? ఇది ఎక్కడన్నా ఏ దేశంలో ఉన్నా నడుస్తుందా? ఇది నైతికతేనా, మానవత్వమేనా అన్నది ఆయన ఆలోచించుకోవాలి. ఆయన ఓట్లేసే వాళ్ళు ఆలోచించుకోవాలి. ఇవాళ ఆయన ఏదో చెప్పాడని చెప్పి రోడ్ల మీదకి వచ్చి అరెస్టులు చేయించుకుంటా రంకిలేస్తున్నారే, వాళ్ళు ఆలోచించుకోవాలి. ఆ నాయకులు ఆలోచించుకోవాలి. వాళ్ళు ఎంతసేపు ఏంటంటే నాకు అసెంబ్లీ సీట్ అని ఇస్తాడు, లేకపోతే ఎంత గట్టిగా గొడవ చేస్తే నాకు మినిస్టర్ కూడా ఇస్తాడేమో రేపు పొద్దున వస్తే అన్న కోరికతో వాళ్ళు చేస్తున్నారు. దాన్ని మనం అర్థం చేసుకోగలం సానుభూతితో. కాకపోతే వాళ్ళు కూడా ఇంట్లో వాళ్ళు ఏమనుకుంటారో, పక్క వాళ్ళు ఏమనుకుంటారో, లోకం ఏమనుకుంటుందో, భవిష్యత్ తరాలు మిమ్మల్ని ఎలా చూస్తాయో అన్న ఇంగితం కొంచెం ఉపయోగించాల్సిందని చెప్పి వాళ్ళందరికీ విజ్ఞప్తి చేస్తుంది. సరే, ఇంత దుగ్ధ పెట్టుకున్న ఆయన ఈ శంకుస్థాపన అయిన తర్వాత అమరావతి రైతులు ఒక రోజున భోజనాలు పెట్టి అందరినీ పిలిచారు. ఏంటంటే శంకుస్థాపన రోజున అమరావతిలో భూములు ఇచ్చిన రైతులందరికీ బట్టలు పెట్టారు సాంప్రదాయపరంగా. పెడితే వాళ్ళు రిటర్న్గా మేము కూడా మీకు భోజనాలు పెడతామండి అని చెప్పి భోజనాలు ఏర్పాటు చేస్తే, అసెంబ్లీ జరుగుతుండగా భోజనానికి పిలిస్తే ఈయన నేను ససేమిరా రాను పొమ్మన్నాడు. భోజనాలకు కూడా రాలా. ఆ రోజున నువ్వు ఇవాళ చెప్తున్నటువంటి కారణాలు ఆ రోజున ఏవీ లేవు. అయినా కానీ నువ్వు ఇంత తీవ్రంగా వ్యతిరేకించావు అంటే నువ్వు మొదటి నుంచే వ్యతిరేకం. నీకు ఇవాళ సాకులు ఎత్తుక్కుంటున్నావు అంతే అన్న విషయం ప్రజలుగా మనం గుర్తుపెట్టుకుంటే చాలు. 2014 నుంచి 19 వరకు అమరావతిలో రాజధాని రాకుండా ఎన్ని ప్రయత్నాలు ఉంటే అన్ని ప్రయత్నాలు చేశారు. ఇది నల్లరేగడి భూమి, ఇక్కడ పునాదులు పడవు, బాగా లోతుకి వెళ్ళాలి, నీళ్లు వరతాయి, వరద ప్రాంతం, ఖర్చు ఎక్కువ అవుద్ది, పునాది ఖర్చు చాలా అయిపోద్ది. ఇలా జనంలో అపోహలు క్రియేట్ చేయడానికి ప్రయత్నం చేయడమే కాక ఎన్జీటీలో కేసేపిచ్చారు, సుప్రీంకోర్టు వరకు కేసేపిచ్చారు, ప్రపంచ బ్యాంకు లెటర్లు పెట్టారు. ఇది పర్యావరణ ప్రమాదం అని చెప్పి. ప్రపంచ బ్యాంక్ ఏంటంటే పర్యావరణ విషయంలో చాలా సెన్సిటివ్, ఎన్విరాన్మెంటల్ డేంజర్ అన్న మాట ఉంటే చాలు అక్కడ ఎక్కడ పనులు ఆపేసి ముందు దీని సంగతి ఏంటో తేల్చంటారా అంటారు. వాళ్ళ ఇంటర్నేషనల్ సెన్సిటివిటీ అది. దాన్ని కూడా పూర్తిగా ఉపయోగించేసుకున్నారు. ఎన్జీటీలో కేసులు వేయించి నదీ గర్భంలో కడుతున్నారని ఒకసారి, వరదలు వస్తాయని ఒకసారి, నది కోర్సు, రివర్ కోర్సుని, నదిని మళ్ళిస్తున్నారని చెప్పి ఒకసారి, ఇవన్నీ తీసుకెళ్ళి ఎన్జీటీలో పడేశారు. ఆ ఎన్జీటీ ఒకటి అప్పుడే కొత్తగా వచ్చింది. ఆ ఎన్జీటీ ఏమో బోళ్ళంత రోజులు సాగదీస్తుంది. నువ్వు చెప్పేది ఏంటది, కౌంటర్ వేయమంటారు, దాని మీద వాళ్ళు రిప్లై చేయమంటారు, రెస్పాన్స్ చేయమంటారు. ఇవన్నీ జరిగే రోజుల్లో ఈ లాభం లేదురా బాబు, లేట్ అయిపోతుంది. చీఫ్ మినిస్టర్ గారేమో ఆ ఇరిగేషన్ ఆఫీస్లో పెట్టుకున్నారు, గవర్నర్ ఉండటానికి ప్లేస్ లేదు, చీఫ్ మినిస్టర్ ఆఫీస్కే సరిపోవట్లేదు, సెక్రటేరియట్ ఎక్కడ పెట్టుకోవాలి, ఎక్కడి నుంచి నడపాలి అని చెప్పి సెక్రటేరియట్ హైదరాబాద్లో ఉండేది, చీఫ్ మినిస్టర్ ఆఫీస్ ఇక్కడ ఉండేది. అందుకని చెప్పి ఎన్జీటీలో కేసులు తేలేదాకా మనం పర్మనెంట్ నిర్మాణాలు కానీ మాస్టర్ ప్లాన్ కానీ తయారు చేయలేం. కాబట్టి సరే, ప్రస్తుతానికి టెంపరీగా అన్న ముందు బిల్డింగ్లు కట్టుకుందాం, సెక్రటేరియట్ నడుపుకోవాలి అని చెప్పి వెలగపూడిలో అసెంబ్లీ, సెక్రటేరియట్ బిల్డింగులు 4-5 బిల్డింగులు కట్టారు. కడితే అదిగో మీ ఎన్జీటీలో కేసు పెండింగ్లో ఉండగానే బిల్డింగ్లు కట్టేస్తున్నారు అని చెప్పి ఎన్జీటీ దగ్గరికి పరిగెత్తారు. ఎన్జీటీ అడిగింది, ఏంటా మేమేం చెప్పకుండా కట్టేస్తున్నారు అని. బాబు, అది తాత్కాలికంగా మేము ముందు సెక్రటేరియట్ నడుపుకోవడానికి టెంపరీ స్ట్రక్చర్స్ కట్టాము అని చెప్పి అఫీషియల్గా ఒక స్టాండ్ తీసుకోవాల్సి వచ్చింది, ఎఫిడవిట్ వేయాల్సి వచ్చింది ఎన్జీటీలో, లేకపోతే అది కూడా కట్టనిచ్చేవాడు. కాబట్టి ఆ బిల్డింగులకి టెంపరీ స్ట్రక్చర్స్ అని చెప్పి అఫిడవిట్లో రాయాల్సి వచ్చింది. అదిగో చూసారా, ఎఫిడవిట్లో తాత్కాలిక భవనాలు అన్నాడు. తాత్కాలిక భవనాలకు 100 కోట్లు ఖర్చు పెట్టేస్తున్నాడు. తాత్కాలిక రాజధాని అని చెప్పి అది ఒక కొత్త పాఠం మొదలెట్టారు. తాత్కాలిక రాజధాని కట్టాడు, అమరావతిని పర్మనెంట్గా కడతలేడు, తాత్కాలిక రాజధాని అని చెప్పి దాన్ని ఒక పెద్ద భూతంలాగా చూపెట్టి అల్లరి చేశారు. ఇవన్నీ గత 10 సంవత్సరాల్లో జరిగినాయి కాబట్టి మీ అందరికి ఒకసారి గుర్తు చేస్తున్నాను. సో ఆ తాత్కాలికం అనేది కేవలం ఎన్జీటీ పరిమితుల్ని దాటుకోవడం కోసం మనం ఇచ్చిన ఎఫిడవిటే తప్ప ఇవాళ వెలగపూడిలో ఉన్న బిల్డింగులు ఎవరైనా తాత్కాలికం అంటే నమ్ముతారా? అది తాత్కాలికమా? ఇంకా 100 ఏళ్ళు అయినా చెక్కు చెదరబాయి. సరే, ఎక్కడో చోట లీకేజ్ వచ్చిందో లేకపోతే
గాలిదుమ్ముకి కిటికీల్లోంచి నీళ్లు పడినాయి అంటే పడతాయి, ఆ మాత్రం పడినాయి. సరే ఇంకా బెటర్గా డిజైన్ చేసే అవకాశం ఉండిందేమో, హడావిడిగానే డిజైన్ చేసి ఉంటారు, అయ్యింది. దానివల్ల అది తాత్కాలికమని మనం ఎప్పుడూ చెప్పలేం. అవి అన్నీ పక్కా బిల్డింగ్లే. సెక్రటేరియట్ చూసిన వాళ్ళు ఎవరికైనా అర్థం అవుద్ది. హైకోర్టు ముందు సో సీఎం ఆఫీస్ అక్కడికి పంపించారు ఈ సెక్రటేరియట్లోకి. హైకోర్టు పెట్టుకున్నాం. ఆ హైకోర్టును కూడా ఆ చివరి స్టేజ్లో ఉంటే సిటీ సివిల్ కోర్ట్స్ కోసం ఉద్దేశించినటువంటి భవనాన్ని హైకోర్టు భవనంగా మార్చుకుని టెంపరీగా హైకోర్టు అక్కడికి పంపించి దీన్ని గవర్నర్ బిల్డింగ్ చేశాం. ఇవి పడుతూ లేస్తూ ఆంధ్రప్రదేశ్ గత 12 సంవత్సరాలుగా నిలదొక్కుకోవడానికి చేసిన ప్రయత్నాలు. వాటిని ఆక్షేపిస్తామంటే పసిపిల్లోడిని చూపించి నడవట్లేదు, పరిగెత్తట్లేదు, బరువులు ఎత్తట్లేదు, లేకపోతే రాయడం రాదు, చదవడం రాదు అన్నట్టుగా ఉంది. పసిపిల్లాడికి టైం పడుతుంది నడవడానికి. జగన్మోహన్ రెడ్డి గారి కక్ష మాత్రం పసిపిల్లాడి టైం నుంచి అమరావతి మీద అదే స్థాయిలో కొనసాగుతూ వచ్చింది. కారణం ఏంటి అని అంటే మనకు కనపడేది అందులో నా పేరు లేనప్పుడు అది ఎందుకు కట్టనివ్వాలి, ఏం చేసినా నేను చేసినట్టు ఉండాలి కదా, వీళ్ళు ఎవరు కడతానికి అనే సంకుచిత మనస్తత్వం తప్ప ఇంకొకటి కాదు. రాజకీయాల్లో ఇంత సంకుచితంగా ఉంటే పనికిరాదు, ప్రజలు ఎవరో మెచ్చరు. 2019 ఎన్నికల్లో ఎన్ని అబద్ధాలు చెప్పారో మీరు చూశారు. నేను ఒక్కడనే ఇల్లు కట్టుకున్నాను, చంద్రబాబు నాయుడు గారికి ఇల్లు కూడా లేదు, నేను ఇంత పెద్ద ఇల్లు కట్టుకున్నాను డామ్ డూమ్ అని. వాళ్ళ చెల్లెలు షర్మిల గారు అదే ప్రచారం చేశారు, వాళ్ళ తల్లి గారు విజయలక్ష్మి గారు అదే ప్రచారం చేశారు, ఈయన కూడా అదే ప్రచారం చేశాడు, రోజా గారు, ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్లు గారు, వీళ్ళందరూ మేనిఫెస్టోలో కూడా పెట్టారు. అమరావతి రాజధానిని మరింత బాగా తీర్చిదిద్దాం, రైతులకి ఇంకొక 200 గజాలు ఇస్తాం అని కూడా అబద్ధాలు చెప్పారు. ఇవాళ డెవలప్మెంట్ అగ్రిమెంట్లోకి వచ్చినప్పుడు 50-50 అంటే కట్టేవాడికి గిట్టుబాటు అవుద్ది. లేదు నాకు 70 కావాలి, నువ్వు 30 తీసుకో అంటే అసలు బిల్డింగే రాదు, కడతమే పాసిబుల్ కాదు. కాబట్టి ఆ ఇచ్చిపుచ్చుకోవడాలు ఉండాలి ఎప్పుడైనా. ఇంకో 200 గజాలు ఇస్తాను అంటే అది వర్కౌట్ అవ్వద్దు. సరే నోటికి వచ్చిందల్లా చెప్పాడు. ఆ రోజున గెలిచాడు. గెలిచిన వెంటనే మీ అందరూ రాష్ట్రంలో ఉన్న అన్ని ప్రాంతాల ప్రజలను గుర్తుంచుకోవాల్సిన విషయాలు ఇవి. కాబట్టి ఇంత వివరంగా చెప్తున్నా. సరే ప్రజావేదిక కూల్చేయడం జరిగిపోయింది. డిసెంబర్లో అసెంబ్లీ సెషన్లో కొత్త పాట మొదలెట్టారు. ఒక రోజున సడన్గా మీ అందరికి గుర్తుండే ఉంటుంది, ధర్మాన ప్రసాదరావు గారితో ఎత్తారు ఈ టాపిక్. అంతకుముందే స్పీకర్గా ఉన్న తమ్మినేని సీతారాం గారేమో దాన్ని ఏమంటే మావిగన్ అంటే 2 గంటలు కూర్చుని వింటారు, మేము ఈ చరిత్ర అంతా చెప్తుంటే వినపదట. తమ్మినేని సీతారాం గారు అప్పటికే దాన్ని శ్మశానం అన్నాడు, బొత్స సత్యనారాయణ గారు దాన్ని ఎడారన్నాడు. ఈయన 2019 డిసెంబర్లో అసెంబ్లీ సమావేశాల్లో ధర్మాన ప్రసాదరావు గారితో టాపిక్ రైజ్ చేయించాడు. ఏంటంటే అమరావతిలో రాజధాని కడితే మిగిలిన ప్రాంతాలన్నిటికీ అన్యాయం జరుగుతుంది, అత్యంత వెనకబడి ఉన్న ఉత్తరాంధ్రకు అన్యాయం జరుగుతుంది అని చెప్పి ఒక రోజున స్పీచ్ ఇప్పించాడు. ఏంటి ఇదేదో కొత్తగా మాడుతున్నారు అనుకున్నాం. మర్నాటికల్లా 3 రాజధానుల బిల్లు అని చెప్పి పెట్టేశాడు. అంటే ఎంత కుట్రతో, ఎంత పగడ్బందీగా దీనికి ఒక నేపథ్యాన్ని క్రియేట్ చేశారో, సృష్టించారో అన్నది మనం అందరం గుర్తుపెట్టుకోవాలి. ఇక 2019 నుంచి 24 వరకు అమరావతి మీద చేసినటువంటి దుర్మార్గాలు, మహిళల మీద చేసిన అకృత్యాలు, దౌర్జన్యాలు, తప్పుడు కేసులు, వీటికి లెక్కే లేదు. మన అందరం చూసాం మన కళ్ళతోనే. జగన్మోహన్ రెడ్డి గారికి ఉన్న ఒకే ఒక సమస్య ఏమొచ్చిందంటే, ఆయన వాళ్ళ తండ్రి గారి డైలాగ్ పట్టుకుని మాట తప్పం మడమ తిప్పం అని చెప్పి ప్రచారం చేసుకుంటాడు. కానీ చాలా విషయాల్లో మాట తప్పాడు, మడమ తిప్పాడు, అన్నీ తిప్పాడు. మద్యపానం నిషేధం విషయంలో తిప్పాడు, ప్రత్యేక హోదా విషయంలో తిప్పాడు,